మీరు అన్న మాట ప్రకారం ప్రజలు చూస్తున్నారు, చాలా మంది లక్షలాది ప్రజలు చూస్తున్నారు, చర్చను పొడిగిస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మాకు ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 42% బీసీ రిజర్వేషన్ రావడానికి కారణాలు చాలా విషయాలు నేను ఇప్పుడు కొన్ని చెప్పిన. ఇప్పుడు ముస్లింస్ దాంట్లో కూడా పకీర్లు ఉన్నారు, దూదెక్కలు ఉన్నారు, ముస్లింలు కూడా దోబి ఉంది, ముస్లిం కూడా మంగళ ఉంది. దాన్ని మీరు అసెంబ్లీలో చర్చించి పాయింట్ వైజ్ మినిట్స్ రాసుకపోలేదు. అదొకటి. 32 తప్పులు నేను కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు దాన్ని మీరు బయట పెట్టలేదు, అదొక మిస్టేక్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కడ జరిగిందంటే రివ్యూ చేయలేకపోయారా? కుల సంఘాలు అదే చెప్తున్నా. మేధావి వర్గం ప్రొఫెసర్లు సార్. రాహుల్ గాంధీ దగ్గర కూర్చున్న వాళ్ళంతా ప్రొఫెసర్లు, ముఖ్యమంత్రితో కూర్చున్నారు. పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ రోజు మాట్లాడుతున్న వారికి ఉన్నటువంటి అవగాహన శాసనసభ్యులకు లేదా? నేను అడుగుతున్నా. మీరు జర్నలిస్ట్ గా ఈ ప్రశ్న మీకు సంధించాలంటే మిమ్మల్ని ఆన్సర్ చెప్పమని కాదు, ఆ పార్టీ మీ ద్వారా క్వశ్చన్ వారికి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనా, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనా, బీజేపీ ఎమ్మెల్యేనా, ఎంఎంఏ ఎమ్మెల్యేనా అవగాహన ఉండకపోవచ్చు, గెలవచ్చు. నేనేమంటున్నా, ఒక చర్చ వచ్చినప్పుడు నేను ఒక వ్యాఖ్యాతగా బీసీలకు అన్యాయం జరిగినప్పుడు నా వేదిక నేను చెప్తాను. నాకు వేదిక వచ్చింది, నాకు అన్యాయం జరుగుతుంది, నాకు కడుపులో మండుతుంది. కడుపులో మండడానికి బాధ తెలుస్తుంది తప్ప మేము చెప్పినప్పుడు మరి మీ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు కడుపులో మంట లేదు. 80 ఏళ్ళకెళ్ళి నన్ను తొక్కిరు కదా, నన్ను ఎంత తొక్కుతావు ఎంత పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నానోరెందుకు నన్ను మూస్తావు? నేను చెప్తున్నా. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు రాహుల్ గాంధీ గారి దగ్గరికి హై లెవెల్ మీటింగ్ బీసీ మేధావులను తీసుకుపోయిరా? తీసుకోపోలేదు. ఓన్లీ ఇంటెలెక్చువల్. ఒక మాట వినండి సార్, చెప్తా. ఇప్పుడు మీరు హై లెవెల్ కమిటీ ఇంటెలెక్చువల్ తీసుకుపోకుండా కొంతమంది ప్రొఫెసర్లను కంచేలాంటి తీసుకుపోయారు. వాళ్ళకు అనుగుణంగా మీ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా మీరు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే ఒక అడుగు ముందుకేసి బీజేపీల మేధావులను, బీఆర్ఎస్ మేధావులను, ఇంటెలెక్చువల్ మేధావులను, ఇవాళ 12 యూనివర్సిటీల మేధావులను తీసుకొని పోయి బీసీ సంఘాలను తీసుకొని పోయి మీరు గవర్నర్ దగ్గర ఇక్కడ ఒక అఖిలపక్షం పెట్టి రాష్ట్రపతి దగ్గర పెట్టి ఈ 42% ఇవ్వడానికి ఈ 8 మంది ఎంపీలు, ఈ 8 ఎంపీలు, ఈ 16 మంది కలిస్తే ఒక్క రోజు వస్తుంది సార్ రావడానికి. వీళ్ళు 8 మంది ఎందుకు తలుచుకుంటారు సార్? వీళ్ళు కరెక్ట్ గా తలుచుకొని ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కోరి ప్రధానమంత్రి ఇంటి దగ్గర ముక్కు రాయకమని ఈ 16 మందిని ముక్కు నేరకు రాయమనండి సార్. మేము అక్కడ ప్రామిస్ చేసినాం తెలంగాణలో మాకు 42% చేయండి సార్, మీరు క్యాబ్ తీసేయండి సార్, మీరు తమిళనాడులో ఏం చేసి సార్? సంచార జాతులు ఇలా గూడాలు వేసుకున్నారు సార్, ఏజెన్సీల గూడ్స్ చచ్చిపోతున్నారు సార్, మాకు 42% ఇవ్వండి, జీవో అయితే మాకు బెనిఫిట్ అవుతుంది వీళ్ళు అడుగుతున్నారు సార్. ఆయన పార్టీలో ఆయన పార్టీలో బీఆర్ఎస్ పార్టీ బీసీ సిద్ధాంతమా కాదా చర్చ ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి మీరేం చేశారు? బీసీ ముఖ్యమంత్రి మీరేం చేశారు? బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పెట్టలేదు, అట్లీస్ట్ ఎల్పీ లీడర్ కూడా పెట్టలేదు, బీజేపీ అట్లీస్ట్ ఎల్పీ లీడర్ కూడా పెట్టలేదు. ఓన్లీ బీజేపీ తప్పించుకొని నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పలేక ఓన్లీ బీజేపీ అనలేదు, మొత్తం 16 మంది ఎంపీలు అన్నారు. 16 మంది ఎంపీలు పోయి అడిగి నా రాష్ట్రానికి ఇది కావాలి, జీవోఏ 9 షెడ్యూల్ చేర్చండి అంటే రాకపోనా? మీరందరూ ఢిల్లీకి ఎందుకు పోలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 2 పాయింట్లు మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం ఏమో జంతర్ మంతర్ దగ్గర ప్రభుత్వం తరపున ధర్నా చేస్తే మల్లికార్జున ఖర్గే రారు, రాహుల్ గాంధీ గారు సరే రాలేదు కావచ్చు, బిజీ ఉన్నారు, ప్రియాంక గాంధీ రాలేదు, అట్లీస్ట్ ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. ఇది